అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి తేజ. మరి ఈరోజు జనసేన పార్టీ ఎంపీటీ సభ్యత్వానికి మరియు జనసేన పార్టీ మండల అధ్యక్ష పదవికి నా వ్యక్తిగత కారణాల వల్ల, మా కుటుంబ కారణాల వల్ల, వాళ్ళ ఒత్తిళ్ళ వల్ల నేను రాజీనామా ఈరోజు చేయడం జరుగుతుందండి. ఈరోజే మరి ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది. రాజీనామా గురించి తెలియపరచడం అయితే జరిగిందండి. అలాగే ఎంపీపీ గారు కూడా 2 గంటల్లో వస్తామన్నారు. వాళ్ళకు కూడా మా రాజీనామా లేఖను సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే మా అధ్యక్షులు వారైనటువంటి నియోజకవర్గ అధ్యక్షులు అయినటువంటి అక్కల గాంధీ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుల వారికి కూడా మా రాజీనామా లేఖను పంపించడం అయితే జరుగుతుంది. మెయిన్ ఎందుకని రాజకీయ కారణాలు అంటే, కుటుంబ కారణాలు అంటే ఎలాంటి కారణాలండి? కుటుంబ కారణాలంటే మరి గత 3 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ మా నాన్నగారికి నేను రాజకీయంగా ఉండటం ఏమాత్రం అయితే ఇష్టం లేదు. కానీ ఆయన మాట కాదని చెప్పి మరి నేను ఎలక్షన్లో నుంచోవడం జరిగింది. ఆయన నా తరపున ప్రచారం కూడా చేయలేదండి. నా రాజకీయం మామూలుగా రాజకీయాల్లోకి వెళ్ళి భవిష్యత్తు త్యాగం చేసుకుంటాడేమో అన్న ఆలోచనతో అతను కూడా నాకు ఏమైనా సపోర్ట్ చేయలేదు. అప్పటి నుంచి అలాగే కొన్ని కేసులు ఉండటం వల్ల ఆయన కేసుల గురించి బాధపడి భయపడి మరి రీసెంట్గా మరి చెప్పొచ్చో లేదో ఈ విషయం గురించి తెలియదు, మరి కేవలం నా గురించి దూరాలోచన చేసి మా నాన్నగారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతా ఆయన చివరి కోరిక నేను రాజకీయాలకు స్వచ్ఛ చెప్పి మరి నా కుటుంబంతో ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఒక మెసేజ్ నాకు ఇచ్చి ఆయన కాలం చేయడం జరిగింది. కేవలం ఆయన గారు ఆత్మ శాంతించడం కోసం మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను సార్. కొన్ని సోషల్ మీడియాలో రాజకీయ విభేదాలని పోస్ట్ వస్తుంది. దాని గురించి రాజకీయాల్లో మా అధ్యక్షులు లేదని చెప్పి నాకు దేవుడు లాంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. నాకు రాజకీయంగా నన్ను ఎంతో పైకి తీసుకొచ్చినటువంటి కేవలం ఆయన ఫోటో పెట్టుకొని గెలవడం జరిగిందండి. నేను అలాంటి వ్యక్తి మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు. ఆయన దేవుడు లాంటి వ్యక్తి. అలాగే మా ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు కానీ, మరి అంశెట్టి వాసు గారు కానీ, ఎంతోమంది నాయకులు నాకు ఫస్ట్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. తప్పకుండా ఇది ఏమాత్రం రాజకీయ కారణంగా అయితే కాదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా ఎమ్మెల్యే గారు కానివ్వండి,